హాయ్. గణేష్, మీరు కోరుకున్నట్టుగానే మీ ఫ్రెండ్స్ అందరూ మంచి పొజిషన్లోకి వచ్చారు. దీనికోసమే నేను ఇంతకాలం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా మనసులో ఉన్నది మీతో చెప్పేస్తాను. ఇలా నేను ఇప్పుడు చెప్పగానే షాక్ అవుతాడు. షాక్ ఏమవ్వడు. గణేష్ కూడా నాలాగే తను ప్రేమిస్తున్నానని చెప్పాలని చూస్తున్నాడేమో. అయ్యో నా చైన్! నా చైన్! నా చైన్! కొట్టదు సార్, ఇదిగోండి సార్ మీ చైను. నా చైను, అమ్మ నాకు ఇచ్చిన చైను. వాడిని నాలుగు తనండి గణేష్, అప్పుడే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. అయ్యో ఏంటండి మీరు ఆయన పోయి కొట్టమంటున్నారు? ఎంత పెద్ద సహాయం చేశారు. ఆయన కాళ్ళకి దండం పెట్టాలండి. అన్న మీ కాళ్ళు ఏమన్నా కాళ్ళు చూపించండి అన్న. చాలా థ్యాంక్స్. కాళ్ళు తేవద్దు, నన్ను వదిలే బాబు. ఏమండి ఈ చైన్ మీరు కళామందిర్లోనే కదా కొన్నారు? అవును, మీకెలా తెలుసు? దీన్ని నేనే అక్కడ అమ్మానండి. మీరమ్మారా? అవునండి, నేనే అమ్మాను. ఆ తర్వాత ఈ చైన్ని తలుచుకుంటూ ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపాను తెలుసా? ఏ? తన కాబోయే కోడలికి మా అమ్మ ఇచ్చిన బహుమతి అండి ఇది. నేను అసలు హైదరాబాద్ వచ్చిందే నా మామయ్య కూతురు అమ్ము కోసం. కానీ నా ప్రేమను అంగీకరించి మాకు పెళ్లి చేయాల్సిన నా మామయ్యే దానికి విరోధయ్యాడు. ఎవరినైతే చూడాలని ఆశగా ఈ ఊరొచ్చానో తనని చూడకుండానే ఉండిపోయాను. చూడకూడదని పట్టుదలతో ఉన్నానే తప్ప ఒక్క నిమిషం కూడా తన్ని మర్చిపోలేదు. ఉప్పునే వచ్చి ఊరంతా కొట్టుకుపోయినా మట్టి వాసన పోనట్టుగా ఆమె జ్ఞాపకాలు మాత్రం నా మనసులోంచి పోలేదు. చూసే ప్రతి వస్తువులను 4 ఏళ్ల వయసులో చూసిన నా అమ్మునే చూస్తున్నాను. ఇప్పుడేనండి నా అమ్ము నాకు దక్కేటట్టుగా చూడమని దేవుణ్ణి కోరుకుని వచ్చాను. నా అదృష్టం కొద్దీ మా అమ్మ నాకు ఇచ్చిన చైన్ నాకు దొరికింది. ఈ చైన్ చూస్తుంటే నా అమ్ము నాకు దక్కుతుందని నమ్మకం నాకు వచ్చింది. తప్పకుండా దక్కుతుందండి. దక్కుతుంది కదండి? తప్పకుండా. ఈ చైన్ నేను తీసుకోవచ్చా అండి? సంతోషంగా. ఇది మీ అమ్ముకి నేను ఇచ్చిన పెళ్లి కానుకగా ఉండనివ్వండి. ఆల్ ది బెస్ట్. వర్షం వస్తుంది, నేను బయలుదేరుతాను. వస్తే సంతోషమే కదండి. మీకు వర్షం అంటే ఇష్టమే కదా? ఏమో తెలీదు, ఇప్పుడు నచ్చట్లేదు. సరేనండి. అంజలి, అమ్మ అంజలి, త్వరగా రామ్మా. వస్తున్నానమ్మా. మావయ్య ఇలా చూడండి, భయపడేలా నిలబడిపోయిందో. ఏంట్రా, అమెరికాలో ఉండాల్సినోడు సడన్గా ఇక్కడున్నాడేంటా అని షాక్ అయ్యావా? దీనికి ఎంత షాక్ అయ్యావే? నీకోసం నేను ఒక గిఫ్ట్ కొన్నాను గుర్తుందా? అది చూసావనుకో ఇంకా షాక్ అవుతావు. ఏంటో చూస్తావా? చూడు.
అవునమ్మా, నా మనసులో ఉన్నది నేనే స్వయంగా అంజలితో చెప్తాను, అంతవరకు మీరు ఎవ్వరూ చెప్పొద్దు అన్నాడు. అందుకే అతను వస్తున్నట్టు కూడా నీతో చెప్పలేదు. అంజలి, నీ మనసులో నేను ఉన్నాను నాకు తెలుసు. కానీ ఆ మాట నీ నోటితో వింటేనే నాకు సంతోషం. చెప్పు, ఇష్టమే కదా? ఏంట్రా అలా అడుగుతున్నావు? దాని పుట్టినరోజు నాడు నువ్వు ఫోన్ చేస్తేనే అది ఎగిరి గంతులు వేసింది. ఇప్పుడు తాళితో సహా వచ్చావుగా, అందుకే ఆనందంతో దాని నోటి వెంట మాట రావట్లేదు. ఏంటి అంజలి, ఏం మాట్లాడడం లేదు? నీకు ఇష్టమే కదా? మ్మ్. వద్దు రాజేష్, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు. అంజలి, అంజలి, అలా అనక అంజలి. ప్లీజ్ అంజలి, నేను తట్టుకోలేను అంజలి. నువ్వంటే నాకు ప్రాణం అంజలి. నువ్వైనా చెప్పు మావయ్య, చిన్నప్పటి నుంచి తన మీద ప్రేమను పెంచుకున్నానని. అంజలి, ఏంటి, నీకు మాత్రమే షాక్ ఇవ్వడం తెలుసా? నా షాక్ ట్రీట్మెంట్ ఎలా ఉంది? హ? హ? నాకు ఇష్టమే. హేయ్, yes, yes, yes. మావయ్య, అంజలి ఒప్పుకుని చూసావా? ఏ నాకే షాక్ ఇస్తావా? రాజేష్ నేను- వద్దు. ఏయ్, రాజేష్, ఏయ్, రాజేష్. ఏయ్, ఏయ్, అంజలి ఆగు. అంజలి, అరే, అంజలి, 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 మర్యాదగా బయటకు వచ్చేయ్. ఎప్పటికైనా బయటకు వస్తావు కదా, అప్పుడు దొరుకుతావులే. మావయ్య, ఈ నెలలోనే పెళ్ళి. అలా అని ఏదో అర్జెంట్ పెళ్ళి జరగడానికి వీల్లేదు. చాలా గ్రాండ్గా జరగాలి. అంజలి, నెక్స్ట్ మంత్ ఈ టైం కల్లా మన ఇద్దరం యూఎస్లో ఉంటాం. దానికి నువ్వు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి. నేను వెళ్ళి నీ వేసే ఏర్పాట్లు చేసేస్తాను. ఓకే?